ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారుతున్నారు రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి. ఒకప్పుడు జిల్లాలో కీలక పాత్ర పోషించి తరువాత కొంతకాలంగా రాజకీయంగా నెమ్మదించిన వైవి ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవుతున్నారనే సంకేతాలు పార్టీ వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్ కు బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి 2014లో ఒంగోలు ఎంపీగా విజయం సాధించారు. ఆ సమయంలో వెలిగొండ ప్రాజెక్టు సాధన కోసం ఆయన చేసిన పాదయాత్ర జిల్లాలో మంచి రాజకీయ మైలేజ్ తెచ్చిపెట్టిందని వైసీపీ నేతలు ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు. అయితే టీటీడీ చైర్మన్ గా వెళ్లిన తర్వాత ప్రకాశం జిల్లాలో వైసీపీకి బాలినేని పెద్ద దిక్కుగా మారారు. కానీ ఇప్పుడు ఆయన జనసేనలో చేరటంతో ప్రకాశం జిల్లా వైసీపీ క్యాడర్ డీలా పడిపోయింది. దీంతో వైవి మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరి ప్రకాశం జిల్లాలో వైవి పాలిటిక్స్ ఎలా ఉంటాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గత కొన్నేళ్లుగా ప్రకాశం జిల్లా రాజకీయాలకు కొంత దూరంగా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం అప్పటి జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో ఏర్పడ్డ విభేదాలేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బాలినేని ప్రభావం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బలంగా ఉండడంతో వైవి కూడా పెద్దగా జోక్యం చేసుకోకుండా మౌనం పాటించారని అంటున్నారు. అయితే ఈ పరిస్థితి గత ఎన్నికలతో పూర్తిగా మారిపోయింది. 2024 ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను వైసీపీ కేవలం 2 సీట్లకే పరిమితం కావడం పార్టీకి పెద్ద షాక్గా మారింది. అంతేకాదు, జిల్లాలో వైసీపీకి బలమైన నాయకత్వంగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడి జనసేనలో చేరడం, ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లడం, ఇవన్నీ కలిపి ప్రకాశం జిల్లాలో వైసీపీ నాయకత్వ శూన్యతను మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ పరిణామాల తర్వాత జిల్లాలోని పార్టీ కేడర్ పూర్తిగా డీలా పడిపోయిందన్న మాట వినిపిస్తోంది. నియోజకవర్గాల్లో ఉన్న ద్వితీయ శ్రేణి నేతలకు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి, ఎవరి దగ్గరకు వెళ్లాలి అన్న దానిపైనే స్పష్టత లేదట. ఒకప్పుడు జిల్లా రాజకీయాల్లో బాలినేని అన్ని తానే వ్యవహరించగా ఆయన వెళ్లిపోయిన తర్వాత ఆ స్థాయిలో నాయకత్వం కనిపించడం లేదన్న అభిప్రాయం బలంగా ఉంది. ఇలాంటి సమయంలోనే వైవి సుబ్బారెడ్డి పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ నేతగా, జగన్ కుటుంబానికి సన్నిహితుడిగా, పార్టీలో అనుభవం ఉన్న వ్యక్తిగా వైవి అయితేనే జిల్లాకు తిరిగి గాడిలో పెట్టగలరన్న అభిప్రాయం అధిష్టానంలో వ్యక్తమవుతున్నట్లు సమాచారం. గతంలో పార్టీలో గ్రూపులు ఏర్పడుతున్నాయన్న భావనతోనే జగన్ వైవికి కీలక బాధ్యతలు అప్పగించి టీటీడీ చైర్మన్ పదవిని, తర్వాత రాజ్యసభ సీటును ఇచ్చారని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ ప్రకాశం జిల్లాలోని భారీ స్థాయిలో ప్రయోగాలు చేసింది. 12 నియోజకవర్గాల్లోనూ 11 చోట్ల అభ్యర్థులను మార్చింది. కానీ ఆ ప్రయోగాలు ఫలించలేదు. ఆ తర్వాత అద్దంకి, పర్చూరు నియోజకవర్గంలో ఇన్ఛార్జీలను మార్చినా అక్కడ కూడా పార్టీ ఇప్పటికీ యాక్టివ్ మోడ్లోకి రాలేదన్న టాక్ ఉంది. మరోవైపు కొందరు నేతలు గత ఎన్నికల్లో నియోజకవర్గాలు మారడంతో తిరిగి తమ సొంత ప్రాంతాలకు వెళ్లాలన్న ఆలోచనతో ప్రస్తుతం మౌనం పాటిస్తున్నారని చెప్తున్నారు. ఈ మొత్తం పరిస్థితిని గమనిస్తున్న వైసీపీ అధిష్టానం జిల్లాను ఇప్పటి నుంచే సెట్ చేస్తేనే వచ్చే ఎన్నికల నాటికి ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే సమయంలో టీడీపీ కూడా ప్రకాశం జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. జిల్లా పశ్చిమ ప్రాంతాన్ని విడగొట్టి మార్కాపురం జిల్లాగా ప్రకటించడం, వెలిగొండ ప్రాజెక్టు ముందుకు తీసుకువెళ్లడంపై ఫోకస్ చేయడం, అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను తిరిగి ప్రకాశం జిల్లాలోకి తీసుకువస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చడం వంటి అంశాలతో టీడీపీ తన పట్టును బలపరుచుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ రాజకీయ సమీకరణాల మధ్య ప్రకాశం జిల్లాకు చెందిన వైవి సుబ్బారెడ్డి లాంటి కీలక నేతను ముందుకు తెస్తేనే పార్టీకి మళ్లీ బలం వస్తుందన్న అభిప్రాయం వైసీపీ పెద్దల్లో బలంగా ఉందట. అంతేకాదు, పార్టీ అధినేత జగన్ ఆదేశిస్తే ఏ బాధ్యత అయినా తీసుకోవడానికి సిద్ధమని వైవి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో త్వరలోనే ప్రకాశం జిల్లా రాజకీయాల్లో వైవి సుబ్బారెడ్డి రీ-ఎంట్రీ ఇవ్వడం ఖాయమన్న ప్రచారం ఊపందుకుంటోంది. మొత్తానికి నాయకత్వ లోటుతో ఇబ్బంది పడుతున్న ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో వైవి సుబ్బారెడ్డి మళ్లీ కీలక పాత్ర పోషిస్తారా?
ఆయన రీఎంట్రీతో పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహం వస్తుందా లేక రాజకీయ పరిస్థితులు మరో మలుపు తిరుగుతాయా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. కానీ ప్రస్తుతం మాత్రం ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయాల్లో వైవి సుబ్బారెడ్డి పేరు మళ్లీ సెంటర్ స్టేజ్లోకి వచ్చిందన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.